హాయ్ ఫ్రెండ్స్, శ్రీలంక పర్యటనలో టీమిండియాకు వరుసగా అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. కుర్రాళ్లతో కూడిన జట్టుతో 3 టీ20ల సిరీస్ను క్వీన్ స్వీప్ చేసిన టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చిన వన్డే సిరీస్లో తడబడుతోంది. వరుసగా 2 మ్యాచ్ల్లో విజయాన్ని అందుకోలేకపోయింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్లను చేజేతులా ట్రై చేసుకున్న టీమిండియా రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 11 ఏళ్ల తర్వాత వన్డేలో శ్రీలంక చేతిలో ఓటమి పాలైపోయింది. ఈ పరాజయంతో సిరీస్ను కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చుకుంది. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం కొలంబోలో వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తేనే సిరీస్ సమమవుతుంది, లేదంటే శ్రీలంక వశం అవ్వాల్సిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తికి నెలకొంది. విజయం కోసం ఇరు జట్ల మధ్య వ్యూహాలు రచిస్తున్నారు. మిడిల్ ఆర్డర్ వైఫల్యం నేపథ్యంలో టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్తో పాటు ఫేస్ ఆల్రౌండర్ శివం దూబేపై వేటు వేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఇద్దరి స్థానంలో రిషబ్ పంత్తో పాటు రియాన్ పరాగ్ ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంది. కేఎల్ రాహుల్ బ్యాటింగ్తో పాటు వికెట్ కీపర్గాను దారుణంగా విఫలమయ్యాడు. వికెట్ల వెనుకాల సునాయాసంగా క్యాచ్లను నేలపాటు చేశాడు. బ్యాటింగ్లోనూ డకౌట్గా వెనుదిరిగి తీవ్ర నిరాశకు గురిచేశాడు. మరోవైపు శివం దూబే సైతం ఫేలన బ్యాటింగ్తో జట్టుకు భారంగా మారాడు. స్పిన్ను సమర్థవంతంగా ఆడుతాడని అవకాశాలిస్తే సరైన ఫుట్ వర్క్ లేక వికెట్ల ముందు దొరికిపోతున్నాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో అతడు ఎల్బీగా వెనుదిరిగాడు. తొలి వన్డేలో విజయానికి ఒక్క పరుగు కావాల్సిన సమయంలో ఎల్బీగా వెనుదిరిగి మ్యాచ్ టైకి కారణమయ్యాడు. 2 వన్డేలో కీలక సమయంలో ఆఫ్ ది ఆర్డర్లో పంపిస్తే డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలోనే రాహుల్ స్థానంలో రిషబ్ పంత్, శివం దూబే స్థానంలో స్పిన్ సామర్థ్యం కలిగిన రియాన్ పరాగ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేకపోయినా ఓపెనర్లుగా రోహిత్, శుభం గిల్ ఆడుతున్నారు. ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ ఆడనుండగా శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనుండగా సిరాజ్, హర్షదీప్ సింగ్ ఫేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. శ్రీలంకతో 3వ వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే. కెప్టెన్గా రోహిత్ శర్మ, అలానే శుభం గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్, శివం దూబే స్థానంలో రియాన్ పరాగ్, అలానే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అహ్మద్ సిరాజ్, చివరిగా హర్షదీప్ సింగ్. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.